అందరికీ షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఎడారిలో సెలియర్ల నుండి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్చ్ 1వ తారీఖు. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును. ప్రసంగి 7వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్ల పాలు చేసినట్లు అనిపిస్తుంది. తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్లు, మానవపరముగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్లు అనిపిస్తుంది. దేవుని మేఘమే వాళ్ళనక్కడికి నడిపించినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్విప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో. ఇది చివరిదాకా చాలా అన్యాయంగాను, ఊహాతీతంగాను, ఆందోళన పూరితముగాను అనిపిస్తుంది. కానీ ఇదంతా న్యాయమే. నిన్నక్కడికి నడిపించిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం, మనపై గల ప్రేమ బయటపడతాయి. ఆయనకున్న అపార శక్తి, కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక. నిన్నాయన నడిపించడమే కాకుండా నువ్వెప్పుడు మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు. తర్వాత కాలంలో నీ పాటల్లో, స్తోత్ర గానాల్లోనూ నువ్వు దాన్ని స్మరించుకుంటూ ఉంటావు. ఆయన చేసిన దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నీకు తనవి తీరదు. ఆయన పరిపాలిస్తున్నాడు. మనకి చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉందాం. నాకు తబ్బి ఉబ్బిగా ఉంది, కానీ ప్రభువు నీకు స్పష్టమే. ఒకరోజు ఇదంతా వివరించి చెప్తాను అందాక, ఈ వంకెర బాటే నిన్ను హత్తుకునే మార్గమైంది. నా దారులు వంకర చేశావు, అడ్డు కంచెలు వేశావు. నీ నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు. నన్ను విధేయుడిగా చేయాలని, ఇహలోకపు ఆశల నుండి మళ్ళీ నిన్ను ప్రేమించాలని, ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభువు నీకే వందనాలు. అర్థం కాని విషయాల్లో నా నమ్మికకే నన్ను నిలబెట్టి ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యునిగా ఎంచావు. నీ సన్నిధిని, ఆ శోధనలు నీ చేత్తో నాకు పంచావు. మనము వెళ్ళే దారి ఏదైనా ఆయన చిత్తంలోనే నడిపిస్తారు. కనుక బాధపడక, నీవున్న స్థితిని బట్టి దేవుణ్ణి మహిమపరచు. నీ జీవితంపై దేవుని యొక్క ఉద్దేశాలు గొప్పవి. కనుక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందంగా జీవించు. దేవునికే మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ సో మచ్.